అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. లేటెస్ట్‌గా ఆయన గోల్డెన్ వీసాలు ఇస్తాం ఎవరికైనా అంటూ మరొక కొత్త వార్తని తెర మీదకు తీసుకొచ్చేశారు. ఇంతకుముందు EB-5 అనే వీసాలుండే 1990 నుంచి కూడా ఇప్పుడు కొత్తగా గోల్డెన్ వీసాలు అంటున్నారు. ఈ గోల్డెన్ వీసాలు ఇప్పటికే చాలా కంట్రీస్‌లో ఉన్నాయి. ఇప్పుడు యూఎస్‌కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నారు. అసలు దీని గురించి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ ఐటీ అనలిస్ట్ అయిన ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిర్మల. ఏంటండి కొత్తగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ట్రంప్ గారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏదో ఒక నిర్ణయంతోటి మొత్తం అందరినీ ఆయన దృష్టి వైపు ఆకర్షిస్తూ ఉంటారు. ఈసారి కొత్తగా గోల్డెన్ వీసా అని చెప్పి స్టార్ట్ చేశారు. $1 మిలియన్ కనుక పే చేస్తే గోల్డెన్ వీసా ఇచ్చేస్తామంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 8 crores అనుకుంటా. ఏంటండి అసలు గోల్డెన్ వీసా ఏంటి? ఇంతకుముందున్న EB-5కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ వీసా గురించి మాట్లాడుతున్నారు? ఇప్పటికే చాలా కంట్రీస్లో ఆ వీసాలు ఉన్నట్టున్నాయి గోల్డెన్ వీసాలు. ట్రంప్ ఏది చేసినా డెఫినెట్ గా అమెరికాకు డబ్బు తీసుకొచ్చే మార్గంలోనే ఉన్నారు. అయితే సో ఇతర నాకు ఒక చిన్న దేశాల్లో డౌట్ అండి ప్రశాంత్ గారు, ఇది ఓన్లీ సంపన్నులకు మాత్రమేనా లేకపోతే? దాని రేట్ చెప్తాను, అది మీరు డిసైడ్ చేయండి ఎవరు ఓకే. చేసుకోవచ్చు అనేది. సో అయితే ఇతర దేశాలు అమెరికా మీద ఆధారపడి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, మంచి హోదా తీసుకుని వెళ్ళిపోతున్నారు. మా దేశానికి ఏం రావట్లేదు ఓ, ఫీలింగ్ తో ట్రంప్ మాగా అంటూ వచ్చారు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక నినాదంతో వచ్చాడు. ఏం గ్రేట్ చేశాడు? ఒక అనిశ్చిత వాతావరణం పెట్టాడు, ప్రపంచాన్ని భయపడిస్తున్నాడు తప్ప మ్మ్. ఆ పెద్దగా చేసింది ఏం లేదు అని చాలా విమర్శలు ట్రంప్ వస్తాయి. సందర్భంలో ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును. ఇది రెండు కోణాల్లో మనం చూడొచ్చు. ఫస్ట్ అసలు మీరు అన్నట్టు EB-5 వీసా అనేది ఇది కొత్త వీసా ఏం కాదు, 1990s నుంచి ఉంది. మ్మ్. అంటే మనకు సాధారణంగా అమెరికా వెళ్ళి మనం ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా 2-3 రకాల వీసాస్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ వీసా, తర్వాత H1 వీసా, తర్వాత B1. L1 బిజినెస్ అంటూ వీసా. కేటగిరీస్ ఉన్నాయి కానీ బట్ ప్రైమరీగా జనాలకు అర్థమయ్యే విధానంలో ఈ 3 వీసాలు ఉన్నాయి. దానికంటూ చాలా ఆంక్షలు ఉన్నాయి, కొన్ని స్లాట్స్ ఉంటాయి, కొద్ది మందికే దాంట్లో పోటీ పడాలి, స్కిల్డ్, అదృష్టము రకరకాలుగా ఉన్నాయి, రిజెక్ట్ అవుతాయి ఇంటర్వ్యూస్, ఆ ఆ ఆపసోపాలని మీకు తెలుసు. దాంట్లో ఓకే. వీసా యా. రావడం అంటే ఒక గొప్ప ఘనకార్యం. ఇవన్నీ లేకుండా EB-5 అనే వీసా ఒక స్ట్రైట్ వీసా ఇంతకుముందు ఉంది, బట్ దాంట్లో కొన్ని కండిషన్స్ అప్లై ఉంటాయి. ఏంటి అంటే మీరు ఒక స్ట్రైట్ అవే $1,00,000 ఫీజు కట్టాలి, అంటే ఓ. దాదాపుగా 80 మ్మ్. లక్షలు ₹1,00,000 అనుకోండి. ప్లస్ అక్కడ అమెరికాలో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి 10 మంది ఎంప్లాయీస్ కి ఖచ్చితంగా మీరు ఉద్యోగం ఇవ్వాలి. ఇంకా ఉంటే మీకు EB-5 వీసా, తర్వాత మీకు మీ స్పౌస్ కి బిలో 21 ఉన్న పిల్లలకి కూడా వీసా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు 5 years లోపల గ్రీన్ కార్డు, 7-8 లోపల సిటిజన్షిప్ వచ్చి మీరు ఒక పూర్తి స్థాయి అమెరికా పౌరుడు అయ్యే అవకాశం EB-5తో ఉండేది. బట్ ఆ ప్రాసెస్ చాలా డిలే, అంటే 2-3 ఏళ్ళు పట్టేది. మీరు వెళ్ళాలి, ఒక కంపెనీ పెట్టాలి, మళ్ళీ 5 మందికి ఉద్యోగం ఇవ్వాలి, ఇవ్వలేకపోతే ఏంటి, లేకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం, చాలా కూడా అనిశ్చితి ఉండేది. అంత మ్మ్. ఈజీ కాదు. EB-5 ఎందుకు పాపులర్ కాలేదంటే ఇట్స్ నాట్ సో ఈజీ. క్లియరెన్స్ కూడా కొన్ని దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి చాలా ట్రంప్ ఈ రోజు చెప్తున్న దాంట్లో నిదానంగా EB-5లో లోపాలు ఉన్నాయి. ఓకే. దీని ద్వారా టెర్రరిస్టులు వాళ్ళు వీళ్ళు అంటే అసంఘటిత అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉండే వాళ్ళు, ఇల్లీగల్ వ్యక్తులు కూడా వచ్చే అవకాశం మ్మ్. ఉంది. వీటిని అన్నిటిని కూడా మారుస్తూ సులభతరం చేస్తూ నేను చేస్తున్నాను అన్నారు. కానీ బట్ మెయిన్ క్యావియట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రపోజ్డ్ గోల్డెన్ వీసా అంటే అందరు అంటున్నారు December 18th నుంచి ప్రపోజల్ వస్తుంది, బిల్ కూడా ప్రిపేర్ అవుతున్నారని. దాని వీసా ఫీజు అక్షరాల $1 మిలియన్, అంటే 10 లక్షల US డాలర్స్, ఓకే. మన ఇండియన్ కరెన్సీలో 8.5 కోట్లు. సో మీరు చెప్పండి, ఈ వీసా ఎవరికి? అది సాధారణ అమ్మో. ప్రజలక, ఓన్లీ సంపన్నులకేలేండి. మిలియనీర్ లెక్క, బిలియనీర్ లెక్క, సంపన్నులు. కాకపోతే నో కండిషన్స్ అప్లై. ఇక్కడ మీరు ఆహా. జాబ్ చేయ ఖచ్చితంగా కంపెనీ పెట్టాలి, ఇంతమందికి ఇవ్వాలి, అదంతా ఏం లేదు ఇక రూల్స్ ఏం లేవు. చాలా ఫాస్ట్ గా 60 to 90 day పీరియడ్ లో మీకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ మీరు మళ్ళీ మొత్తానికి. మీరు మీ వైఫ్ 2 అదే. పిల్లలు అనుకుంటున్నారు, అండర్ 21 పిల్లలు, కౌంట్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు, అండర్ 21. ఓకే. సో వాళ్ళకి రండి, మా దేశంకి వచ్చేసి హ్యాపీగా మీరు సిటిజన్షిప్ చేసుకోండి, వీసా పొందండి. నెక్స్ట్ లైన్ లో గ్రీన్ కార్డ్ హోల్డర్, తర్వాత సిటిజన్షిప్ ఏదైతే ఉన్నారో వాటన్నిటి కూడా మీరు అర్హులవుతారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, ఒక సాధారణ ఫెసిలిటీ ఏదో ఉంటుందో అన్ని కూడా ఇచ్చే ప్రపోజల్ పెట్టి చాలా అట్రాక్టివ్ స్కీమ్ పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ రేపొద్దున మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు, వేరే ఎవరో వస్తారు అధ్యక్షుడిగా. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దీని క్యాన్సిల్, మీరంతా మీ దేశాలకు పోండి అంటే ఏంటి పరిస్థితి? సిటిజన్స్ పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం, అసలు ఎందుకు దీని మీద ఆసక్తి చూపిస్తారంటే వీసా ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే 21 బిలో పిల్లలకి వీసా వస్తుంది కాబట్టి మన పిల్లలు కూడా మైగ్రేట్ అయితే అక్కడ మీకు స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది అమెరికాలో.
చాలా ఓకే. తక్కువ. ఈరోజు చాలా మంది భారతీయులు రిటర్న్ కాకపోవడానికి కారణం ఏంటంటే పిల్లలకి చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ డబ్బుల్లో వస్తుంది. సో పిల్లల ఎడ్యుకేషన్‌కి ఈరోజు మనం లక్షలు, కోట్లు పెట్టి పంపించి పాపం ఎంఎస్‌లు చేస్తున్నారు. చాలా మంది పీజీలు చేస్తున్నారు. అవన్నీ కరెక్ట్. కూడా ఉచితంగా వచ్చేస్తాయి కాబట్టి అక్కడుండే యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్‌లో గూడా మనకు తక్కువ డబ్బులకు వచ్చే అవకాశం ఉంది అవకాశం. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. సో మీరడిగిన ప్రశ్నకి ఇప్పుడు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు పిల్లలు ఇక్కడొచ్చి చదువుకొని ఒక స్థాయిలో వెళ్తున్నప్పుడు సడెన్‌గా రద్దు చేయడం అంటే నాకు తెలిసి ఆల్రెడీ జారీ చేసిన వాళ్ళకి ఇబ్బంది కాకపోవచ్చు. తర్వాత కొత్తగా వచ్చే వారికి ఇబ్బంది అవుతే అవ్వచ్చు. అది ఆ రోజు నియమం. కాబట్టి జారీ చేసిన వాళ్ళకు బహుశా ఆ రూల్స్ అలానే ముందుకు తీసుకెళ్తది అని నేను అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఓన్లీ ఇండియాకే కాదు కదా! మిగతా ఏ కంట్రీ నుంచైనా వెళ్ళే అవకాశం ఉంది గోల్డెన్ వీసా తోటి. డెఫినెట్‌గా. సో ఎంతమంది మీరన్నట్టు అది ఎంతమందినేమన్నా లిమిట్ ఉంటుందా? లేకపోతే ఎంతమందొస్తే అంతమందిని వెల్కమ్ అంటే అక్కడ మరి జనాభా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా! మళ్ళా ఎళ్ళేవాళ్ళు చాలా ఇవ్వాలి. ఇంట్రెస్ట్‌గా ఉంటారు చాలా మంది. మీరు ఆ క్యాప్ మళ్ళీ మర్చిపోతున్నారు. 8 క్రోర్స్ అంత ఈజీగా అందరూ తరలిపోలేరు. ప్లస్ చాలా కంట్రీస్ ఉన్నాయండి. ఇప్పుడు దుబాయ్ గూడా చాలా ఆకర్షణీయంగా దుబాయ్ గూడా ఎందుకంటే యాహ్! దుబాయ్‌లో అయితే టాక్స్ గూడా ఉండదు. మీరు ఒక 1,00,00,000 2,00,00,000 నాకు కరెక్ట్‌గా అమౌంట్ గుర్తులేదు. గోల్డెన్ వీసా తీసుకొని అక్కడ అదే బిజినెస్ చేసుకుంటే బిజినెస్ హబ్. అక్కడ మీకు 0% టాక్స్. అసలు ఎటువంటి టాక్స్‌లు గూడా ఉండవు. చాలా మంది వెళ్లి గోల్డెన్ వీసా చేసుకుంటున్నారు. తర్వాత యూరోపియన్‌లో చాలా కంట్రీస్ మీకు ఒక వీసా తీసుకుంటే షెంగెన్ చాలా కంట్రీస్ అన్ని కంట్రీస్‌లో గూడా మీరు ఉండొచ్చు. అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఏదున్నా అమెరికా అనేది ఒక ఆసక్తి. అమెరికా అనేది ఒక లైమ్ లైట్. అమెరికా మీద ఆహ్, ఉన్నంత స్పెషల్ ఇంట్రెస్ట్, అంత డాలర్ డ్రీమ్స్ అట్రాక్షన్ వేరే కంట్రీ మీద ఎవరికీ ఉండదు. ఒక 20, 30 సంవత్సరాలుగా ఉన్న డాలర్ డ్రీమ్స్ అంటే హ్మ్. నేను వృత్తిపరంగా చాలా దేశాలు తిరిగాను. 20, ఓకే. 25 కంట్రీస్ ఓకే. వరకు. అమెరికాకున్న పాపులారిటీ అక్కడుండే ఇది అనేది వేరే దేశాల్లో కొంచెం తక్కువ. అవును. బట్ మీరన్నట్టు అంత ఈజీగా దాని లిమిటేషన్ నేను కూడా చూడాలి. దాని విధి విధానాలు ఏదో చదవాలి, పరిశీలించాలి గానీ, అంత లిమిట్ లేకున్నా గూడా అందరూ వెళ్తారని నేను అనుకోను. బట్ కాకపోతే ఈ ఎడ్యుకేషన్‌ని సీరియస్‌గా నెక్స్ట్ మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు అనే వాళ్ళు బహుశా నాకు తెలిసి ఆ వీసా ఏదో తీసుకొని ఒక 8,00,00,000 ఈ రోజు రేపులో ఒక పెద్ద అపార్ట్‌మెంట్ ఖరీదైతుంది హైదరాబాద్‌లో. సో, అలాంటి వాళ్ళందరూ గూడా చూసే అవకాశం ఉంది. అమెరికన్ వీసా మీద యెస్. స్టిల్ అదే మా లైఫ్ యాంబిషన్‌గా పెట్టుకునే చాలా మందికి గూడా ఇదొక ఆపర్చునిటీ అనుకుంటున్నాను. ఇప్పుడసలు ఇంకొకటి కూడానండి. ట్రంప్ గారే ఎన్ని రోజులు దీని మీద స్టాండ్ అయ్యి ఉంటారో కూడా తెలీదు. మళ్ళీ కొద్ది రోజుల్లో నా నిర్ణయం మార్చుకుంటున్నా, నేను ఇలా ఇవ్వను, లేకపోతే కండిషన్స్ వేరే కండిషన్స్ పెడుతున్నా అవన్నీ అప్లై అవుతాయని కూడా అనొచ్చు. మీడియా స్పేస్‌లోనే మీరు చాలా క్లోజ్‌గా ఫాలో అవుతున్నారు. గత ఏప్రిల్ నుంచి మనం రకరకాల షాక్స్ చూసాము. ఆంక్షలంటూ చూసాము. హెచ్-1బీ రద్దని అదే గదా! చూసాము. తర్వాత రేట్ కట్స్ చూసాము. అదే వార్ గురించి మాట్లాడాము. డాలరు, గోల్డ్ యెస్. రకరకాలుగా ఒక 8 నెలల్లోనే దాదాపు ఒక 8 ఏళ్ల అనుభవం ఇచ్చాడు ట్రంప్. చాలా మంచి పాయింట్ చెప్పారు. సో, ఇంకా ఏమున్నాయో వాట్స్ ఇన్ ద స్టోర్ అంటారు కదా! ఇంగ్లీష్‌లో వాట్ ఎల్స్ ఈస్ ఇన్ ద స్టోర్ అన్నట్టు అవును. ఇంకా చూస్తున్నారు. బట్ ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్. ట్రంప్‌ని తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కూడా ఈ అమౌంట్ అవసరమై ఈరోజు మనం మాట్లాడుతున్న టైంకి అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ అయింది. మీకు మనం ఒక కంటెంట్‌లో కూడా చెప్పాను నేను. అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అంటే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. బిల్స్ అప్రూవ్ కాలేదు. బడ్జెట్ అప్రూవ్ కాలేదు. ఆ స్టేజ్‌లో వాళ్ళున్నారు. కాబట్టి ఖచ్చితంగా గూడా ఆదాయ మార్గాలు జనరేట్ చేసి, మళ్ళీ రివైవ్ చేసి అమెరికన్ మార్కెట్‌ని, డాలర్‌ని స్ట్రాంగ్ చేసే పరిస్థితిలో ట్రంప్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇమ్మీడియేట్‌గా అప్లై అవుతదా అండి? ఇమ్మీడియేట్‌గా చేయొచ్చా? చదివిన ప్రకారంగా అయితే ఈసీఐసీ అనే ఒకటి అది సిటిజన్ సర్వీసెస్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని ఒక డిపార్ట్‌మెంట్ వాళ్ళు హ్మ్. జనరల్‌గా ఏదైనా వీసా అప్లై చేయాలంటే I-140 అంటారు. ఆ ప్రక్రియ, ప్రాసెస్, విధి విధానాలన్నీ కూడా సబ్మిట్ చేశారు. డిసెంబర్ 18 నుంచి ఇది రాబోతుంది అని ఒక చిన్న ఊహాగానము స్పెక్యులేటెడ్ కాదు. కన్ఫర్మ్ న్యూస్‌లు అయితే ఉన్నాయి. ఒకవేళ అయితే గిన డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి. చూద్దాం. ఆయన నిర్ణయాన్ని ఎంతవరకు మార్చుకోకుండా స్టిక్ ఆన్ అయ్యి ఉంటారో. థాంక్ యూ సో డెఫినెట్‌లీ. మచ్. థాంక్ యూ అండి.